మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పడిన తర్వాత ప్రజల మీద తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని పోలీసులు ప్రయోగిస్తున్నారు. ఇది సరైంది కాదు. మనకు భారత రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ, నిరసన తెలిపేటటువంటి హక్కు కల్పించింది. ఈ హక్కుల్ని ప్రజలు వినియోగించుకునే విధంగా వాటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది. కానీ పోలీసులే ఈరోజు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రజల గొంతును నొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని సిపిఎం పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రజల అవసరాలు తీర్చడంలో ప్రభుత్వాలు చాలా విఫలమవుతున్నాయి. కార్మికుల కోరికలు తీర్చడం లేదు, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. దీని పట్ల నిరసన తెలియజేయడానికి రాజ్యాంగం హక్కు కల్పించింది. ఈ నేపథ్యంలో రకరకాల కార్మికులు ప్రజలు నిరసన తెలియజేయడానికి వస్తూ ఉంటే రానియకుండా, పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి పోలీసులే ఇవ్వకుండా, అసలు వస్తే కేసులు పెడతామని చెప్పి బెదిరించడం, మీరు రోడ్ల మీదకి రాకూడదని చెప్పి నిర్బంధించడం, ఎవరైనా ధర్నాలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఏంటిది ఈ పరిస్థితి? మీకు ఎవరైనా కంప్లైంట్ చేస్తున్నారా? కలెక్టరు ధర్నాలు చేయొద్దు అని చెప్తున్నారు. కలెక్టర్ ధర్నా చేయొద్దు, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి మీకు ఏమన్నా అధికారాలు కానీ ఆదేశాలు కానీ ఇచ్చున్నారా? ఇచ్చుంటే చెప్పండి, మేము తెలుసుకుంటాం ఆయనతో. కలెక్టర్ గారిని కలవడానికి కూడా మీరు నిర్బంధం ప్రయోగించడం ఏంటి? కలెక్టర్ ఆఫీసులోకి జనం రావద్దని చెప్పి ఆపేయడం ఏంది? ఎంత దుర్మార్గం ఇది! దీన్ని మేము సిపిఎం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇది సరైంది కాదు. అవసరమైతే మీ మీద మానవ హక్కుల ఉల్లంఘనకి వెళ్లాల్సి వస్తుంది. ఎస్పీ గారు జోక్యం చేసుకొని ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి సంబంధిత అధికారులతో వాళ్ళు మాట్లాడడానికి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఇక్కడ ఉండాలి. అట్లా లేనటువంటి పక్షంలో ఖచ్చితంగా సిపిఎం తరఫున ప్రజల్ని కూడగడతాం, ఉద్యమాలు ఉధృతం చేస్తాం, అవసరమైతే మదనపల్లిని కూడా దిగ్బంధనం చేస్తాం. మీరు ఆపగలుగుతారా? ఆపలేరు. కాబట్టి పోలీసులారా జాగ్రత్త, ప్రజలతో జాగ్రత్తగా వ్యవహరించండి. నిజంగానే ఈరోజు మదనపల్లిని పట్టి పీడిస్తున్నటువంటిది డ్రగ్స్ మాఫియా. ఎక్కడికక్కడ రోడ్ల మీద తాగేసి కొట్టుకుంటా ఉన్నారు, గొడవలు చేస్తా ఉన్నారు. ఇట్లాంటివి నివారించండి. ఇట్లాంటి వాటిని ఎవరైనా కంప్లైంట్ చేస్తే కూడా చూసేసి ఉన్నట్టు పోతా ఉన్నారు మీరు. దానికి చెప్పండి క్షేత్రస్థాయిలో అన్ని పోలీస్ స్టేషన్లలో గంజాయి మీద, మద్యం దురాగతాల మీద, దొంగతనాల మీద, ఇట్లాంటి వాటి మీద శ్రద్ధ పెట్టి నివారిస్తే క్రైమ్ రేట్ తగ్గుతుంది. అది కాకుండా ప్రజల గొంతును ఏదైతే మా సమస్యల్ని ప్రభుత్వానికి చెప్పుకుందాం అనుకుంటారో అట్లాంటి వాళ్ళని అనగదొక్కేయడం ద్వారా మీరు హీరోలు అవ్వరు. పెట్టుకోండి, మీరు రక్షక భటులు. ప్రజల కట్టేటటువంటి డబ్బులతో పన్నులతో జీతాలు తీసుకుంటూ ప్రజల కోసం మీరు నియమించబడ్డారు. కానీ ఈరోజు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. మీరు ఇదే కనుక చేయదలుచుకుంటే మీ యూనిఫామ్ తీసేసి అధికార పార్టీ డ్రెస్సులు వేసుకోండి. ఈరోజు మూడు రకాల పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా ఉంది. మీరు కూడా ఆ డ్రెస్సులు వేసుకుంటామంటే అప్పుడు మేము తేల్చుకుంటాం. కానీ ప్రజల జోలికి వస్తే మాత్రం జాగ్రత్త. ఖచ్చితంగా ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలారా ఆలోచించండి. మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును మనమే కాపాడుకోవాలి. వీళ్ళ వల్ల కాదు. సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు స్వేచ్ఛగా పోరాటం చేయండి. మీ పోరాటాలకు అండగా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.